ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు చేయుచున్నాను. బాగున్నారా? గతించినటువంటి 8 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి 9వ నెలలోనికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే నడిపించాడు. ఈ 9వ నెలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని దైవ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవటానికి నిన్ను నీవు ఏం చేసుకుంటే సంసిద్ధుడిగా ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ఏం చేద్దామంటే ఆరంభించుకుందాం. దయమేడవైన మా తండ్రి, పూచనీడవైన మా దేవ, ఈ సమయంలో ప్రభా ఈ యొక్క నాయన సమయాన్ని బట్టి నీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క నాయన ప్రభా తండ్రి నామములో కొన్ని నిమిషాలు దైవోక్తులను ప్రభా నేర్చుకోవాలని మా ఆశతో తృష్ణతో ప్రభా నీ సన్నిధికి మేము చేరువచ్చి ఉండగా నీ యొక్క నాయన ప్రభా తండ్రి నీ మీద ఉన్నటువంటి ఆశ చేత నీ నామములో ప్రభా నీ సాక్షిగా జీవించుటకు మమ్మల్ని నీ రాజ్యవ్యాప్తి కొరకు 9వ నెలంతా సిద్ధపరిచి ఆశీర్వదించమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. సర్వశక్తుడా అద్వితీయుడా నీకే స్తోత్రములు, ప్రేమమూర్తి సర్వాధికారి నీకే స్తోత్రములు. సర్వశక్తుడా అద్వితీయుడా నీకే స్తోత్రములు, ప్రేమమూర్తి సర్వాధికారి నీకే స్తోత్రములు. ఆరాధనా హోసన్నా, ఆరాధనా హోసన్నా, ఆరాధనా హోసన్నా, ఆరాధనా హోసన్నా. సర్వశక్తుడా అద్వితీయుడా నీకే స్తోత్రములు, ప్రేమమూర్తి సర్వాధికారి నీకే స్తోత్రములు. ప్రభు పేరిట మరొకసారి షలోం మీకు తెలియచేయుచున్నాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యాన్ని గనక మనం చదివితే ఈ సెప్టెంబర్ నెల దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన వాక్యము మనం చూసినట్లయితే, నిశ్చయముగా నిర్భయుడవై నీవు సంతోషించుదువు, నిర్భయుడవై నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని ఈ నెల దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నీవు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో. అలాగే మధ్యాహ్నం ఉదయం నుంచి సాయంత్రం లోపు కుటుంబ ప్రార్థన చేసుకున్నా, వ్యక్తిగత ప్రార్థనను చేసుకున్నా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో. లేకపోతే సాయంత్రం పడుకోబోయే ముందు నువ్వు ప్రార్థన చేసుకున్నా ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఏం చేసుకో అంటే ప్రార్థన చేసుకో. ఎందుకనంటే అలా ఈ నెలంతా నీవు రోజుకు 3 సార్లైనా 2 సార్లైనా లేకపోతే ఒక్కసారైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ నెల దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రామిస్ను ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవటం వలన దేవుడు నీకొక సహాయాన్ని, నీకొక ఆశీర్వాదాన్ని, నీకొక దీవెనను దేవుడు ఏం చేస్తాడంటే ఈ నెల ఇస్తాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు, నిర్భయుడవై నీవు ఏం చేసేదవంటే స్థిరపడి ఉందువు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ 3 భాగాల్లో మనం దీన్ని చూస్తే, యోబు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇక్కడ యోబుతో జోఫరు అనేటువంటి తన స్నేహితుడు ఏమని చెప్తున్నాడంటే, యోబు తనకు తానుగా తీర్పు తీర్చుకుంటున్నాడంట. తనకు తానుగా తీర్పు తీర్చుకొనుట వలన జోఫర్ అతను ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. 2వ భాగం మనం చూస్తే 7వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు కనుక మనం చదివితే అక్కడ దేవుని ఆలోచనలు మానవ ఆలోచనలు విభిన్నమని అతడు చూపిస్తున్నాడు. దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనలు విభిన్నము అని చూపిస్తున్నాడు. ఏది 7వ వచనం నుంచి 12వ వాక్యం వరకు. 3వ భాగం మనం చూస్తే గనక యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు మనం చదివితే గనక
పశ్చాత్తాపపడిన ఎడల దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే క్షమించి నిన్ను దీవిస్తాడు అని 3వ భాగంలో చెప్తున్నాడు. అంటే ఈ 11వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించారు. మరి ఇక్కడ నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అన్నాడు కదా జోఫరు. మరి నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని దేవుని వాక్యం ఈ నెల మనకి వాగ్దానం ఇస్తుంది. అంటే స్థిరత్వానికి 7 ఆధారాలు నేను మీకు చెప్తున్నాను. ఎందుకని పౌలు పత్రికలు అంటాడు, మీరు స్థిరంగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15:58 చదివితే, కాగా నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు మీ ప్రయాసం ఎన్నటికీ ఏం కాదంటే వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను అన్నాడు. అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదివితే గనక అక్కడ ఈ స్వాతంత్ర్యం దేవుడు మనకు అనుగ్రహించి సత్యము మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమని కాడి కింద మీరేం చేయబాకండి, చిక్కు కొనకుడి అంటున్నాడు. అంటే స్థిరత్వానికి ఆధారమైన స్థిరత్వానికి గుర్తుగా ఉన్నటువంటి ఆధారమైనటువంటి 7 ఆధారాలను నేను మీకు చూపిస్తాను. 1 మనం చూస్తే గనక దైవాజ్ఞను మేరకుండుటలో నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. దైవాజ్ఞను ఏం చేయకూడదు, మేరకూడదు. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం చదివితే గనక అక్కడ ఒక దైవజనుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రియ దైవజనుడా, నీవు వెళ్ళిన చోట నేను చెప్పిన మాటలను నువ్వు చెప్పి తిరిగి వస్తున్నప్పుడు ఎవరైనా నీకు అన్నపానములు, ఎవరైనా నీకు ఆతిథ్యం ఇస్తే కనుక నీవు అన్నపానములు పుచ్చుకోవద్దు, వారి ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించద్దు, ఏ పానమును కూడా నువ్వేం చేయొద్దంటే స్వీకరించద్దు అన్నాడు. ఆ దేవుడు చెప్పినటువంటి మాటను, ఆ మాట ప్రకారంగా ఆ దైవజనుడు దైవాజ్ఞను మేరకుండుటలో ఏం కలిగి ఉన్నాడంటే స్థిరత్వం కలిగి ఉన్నాడు. 2వదిగా మనం చూస్తే గనక తండ్రి మాటలను కుమారులు విధేయత చూపుటలో ఏం కలిగి ఉన్నారంటే స్థిరత్వం కలిగి ఉన్నారు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 15వ వాక్యం చదివితే గనక అక్కడ రేకాబు యొక్క కుమారులు, రేకాబు అనేటువంటి యెహోనాదాబు అనేటువంటి తండ్రి, రేకాబు అనేటువంటి తండ్రి యెహోనాదాబు అనేటువంటి తన కుమారులకి ఏం చేశాడంటే, మీరు నా బిడ్డలారా, నా కుమారులారా, ద్రాక్షరసం మీరు తాగద్దు అని చెప్పినటువంటి తన తండ్రి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుటలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట, స్థిరత్వం కలిగి ఉన్నారంట. అందుకనే ఇర్మియాని దేవుడు పెందల కాడ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి పంపించి, ఇదిగో రేకాబు కుమారులు చూడు, ద్రాక్షరసం తమ తండ్రి తాగద్దంటే తాక్కుండా ఎలా ఉన్నారు, ఆ మాట మీద స్థిరత్వం కలిగి ఆ మాట మీద విధేయత చూపారు కదా, తండ్రి మాట మీద విధేయత చూపారు కదా. అంటే విధేయత చూపుటలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే స్థిరత్వం కలిగి ఉన్నారు అని అక్కడ చెప్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే కనుక తమ పితరులను అనుసరించుటలో ఏం కలిగి ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వాక్యం చదివితే గనక అక్కడ రాజైనటువంటి యోషియా దేవుని యొక్క మాటలను అనుసరించుటలో, దేవుని మాటలకు విధేయత చూపుటలో, దేవుని ఆజ్ఞలకు లోబడుటలో ఏం చేశాడంటే తన పితరుడైన దావీదు అనుసరించినటువంటి భక్తి జీవితమును ఏం చేశాడంట, యోషియా అనుసరించాడంట. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, అంటే తమ పితరులు అనుసరించినటువంటి అనుసరణలో ఏం కలిగి ఉన్నారంటే యోషియా స్థిరత్వం కలిగి ఉన్నాడు. అంటే దైవాజ్ఞను మేరకుండుటలో ఉన్న స్థిరత్వము, తమ తండ్రి మాటలు వినుటలో విధేయత చూపుటలో స్థిరత్వము. మూడవదిగా మనం చూస్తే గనక తమ పితరులను అనుసరించుటలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే స్థిరత్వం కలిగి ఉన్నారు. 4వదిగా మనం చూస్తే గనక యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యాన్ని 27వ అధ్యాయం
6వ వాక్యాన్ని కనుక మనం చదివితే తన ఆత్మీయ జీవితంలో ఏం చేశాడంటే నడుచుకునే విషయంలో, మాట్లాడే విషయంలో అండి, అలాగే చూపు విషయంలో ఏం కలిగి ఉన్నాను? స్థిరత్వం కలిగి ఉన్నాను అన్నాడు. అంటే తన ఆత్మీయ జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో యోబు ఎలా ఉన్నాడంటే స్థిరత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 5వదిగా మనం చూస్తే గనక చెరపట్టబడిన వారి యొక్క మాటలలో ఏం కనిపిస్తుందంటే మనకి స్థిరత్వం కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనకు ఉన్నటువంటి మాటలు గనక మనం అక్కడ చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో ఏం చేయబోతున్నారంటే వేయబోతున్నారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, రాజా ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, కానీ మా దేవుడు మమ్మల్ని రక్షించుటకెవరు సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా మేము నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు ఏం చేయమంటే నమస్కారము చేయము, పూజించము అని వాళ్ళు దేవుని యొక్క చెరపట్టబడిన వారి మాటలలో, అంటే మాట మీద వాళ్ళు ఏం చేశారంటే దేవుని నమ్ముకునే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని సేవించే విషయంలో వాళ్ళు వాళ్ళ మాటలో ఏం కలిగి ఉన్నారంటే స్థిరత్వం కలిగి ఉన్నారు. 6వదిగా మనం చూస్తే గనక సాక్ష్యం ఇచ్చుటలో ఏం కలిగి ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. అపోస్తుల కార్య గ్రంథము 4వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం చదివితే గనక అక్కడ 3వ అధ్యాయంలో పేతురు ఏం చేశాడని ఒకరిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచినటువంటి విధానం చూస్తే, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పంగానే ఏం చేశాడంటే ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ భిక్షకుడు ఏం చేశాడంటే లేచి నడిచి స్తుతించుచు దేవాలయంలోనికి ఏం చేశాడంట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి స్థితి చూసి అందరూ యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, అలాగే శాస్త్రులు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి పేతురును, యోహానును పదే వాళ్ళని శోధిస్తూ అడుగుతున్నారు, వీనికి ఎలా స్వస్థత వచ్చింది? వీనికి స్వస్థత రావటానికి కారణం ఏంటి? మీలో ఏ శక్తి ఉంది? అవన్నీ చెప్తుంటే పేతురున్నాడు, మా స్వశక్తి చేత వీడిని స్వస్థపరచలా అని చెప్తూ 4వ అధ్యాయమే 3వ అధ్యాయం కంటిన్యూషనే 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 19-20 వచనాలకు చెప్తే, మీరెందుకు పదే మమ్మల్ని శోధిస్తూ అడుగుతున్నారు? తండ్రి క్రీస్తుని ఏం చేశాడు? మృతులలో నుంచి లేపాడు. ఆ లేపాడు అనటానికి మేమెమరమంటే సాక్షులమయ్యా అని చెప్తూ, మేము కన్నవాటిని విన్నవాటిని ఏం చెప్తున్నామంటే సాక్ష్యం ఇస్తున్నాం. కన్నవాటిని విన్నవాటిని, మేము తెలుసుకున్న దానిని, మేము కన్నులతో చూచిన దానిని, మా చెవులతో వినిన దానిని మీకేం చేస్తున్నామంటే ప్రకటిస్తున్నాం, మాట్లాడుతున్నాం తప్ప మేము వేరేది ఏం చేయలేమంటే చెప్పట్లేదు. కాక అందువలన మేము మా దేవుడు చెప్పమన్నది చెప్తాం తప్ప మేము ఆ మాటను ఏం చేయలేమంటే మార్చలేమని రూఢిగా అక్కడ ఏమిచ్చారంటే సాక్ష్యం ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పిన క్రీస్తును వారు వెంబడించుటలో వారి సాక్ష్యం ఎలా ఉందంటే స్థిరత్వముగా ఉంది. 7వదిగా మనం చూస్తే గనక అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని గనక మనం చదివితే గనక అక్కడ క్రీస్తు విషయమై పౌలు పరిగెత్తినటువంటి ఆ పరిగెత్తే విధానములో ఎలా ఉన్నాడంటే స్థిరత్వం కలిగి ఉన్నాడు. అట్టి స్థిరత్వాన్ని నువ్వు కలిగి ఈ 7 విషయాలలో నీవు దైవాజ్ఞను మేరకుండే విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలా అండి. తమ తండ్రి ఆజ్ఞాపించినటువంటి వాటి విషయంలో విధేయత చూపటానికి స్థిరత్వం ఏం చేయాలి? కలిగి ఉండాలా. అలాగనే పితరులను ఏం చేసే విషయంలో, అనుసరించే విషయంలో నువ్వేం కలిగి ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలా. 4వదిగా మనం చూస్తే కనుక ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉండాలా? స్థిరత్వం కలిగి ఉండాలా. 5వది ఏమంటున్నాడంటే చెరపట్టబడిన వారి మాటలలో ఏముండాలంటే నీకు ఒక స్థిరత్వం ఉండాలా. 6వది సాక్ష్యం ఇచ్చుటలో ఏముండాలా? స్థిరంగా ఉండాలా, స్థిరత్వం కలిగి ఉండాలా. 7వది క్రీస్తు కొరకైన పరుగు విషయంలో నీకేముండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలా అంటున్నాడు. మరి అట్టి స్థిరత్వం గురించిన 7 ఆధారాలు నేను మీకు చూపాను. ఎందుకంటే నేను జోఫర్ ఏమన్నాడు? నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు అన్నాడు. అంటే ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునిలో స్థిరపడితేనే
ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. స్థిరపడకపోతే ఆశీర్వదించలేడు సుమా. కాబట్టి అట్టి స్థిరత్వాన్ని నువ్వు కలిగి ఉండి దేవుని కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దైవాన్ని సాక్షిగా నువ్వు జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.